Hi students, today topic is insulated gate bipolar transistor. IGBT is the short form of insulated gate bipolar transistor. IGBT ఏమంటున్నాము అంటే insulated gate bipolar transistor. It is a 3-terminal semiconductor switching device. దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్ ఉంటాయి. ఇది ఒక సెమీ కండక్టర్ డివైస్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫాస్ట్ స్విచ్చింగ్ కోసం యూజ్ చేస్తాం. ఎలక్ట్రిక్ డివైజెస్లో ఫాస్ట్ స్విచ్చింగ్ కోసం ఐజీబీటీని యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఐజీబీటీ ఈజ్ ఏ ఫ్యూజన్ బిట్వీన్ ఏ బీజేటీ అండ్ మాస్ఫెట్. ఐజీబీటీ అంటే ఏంటి అంటే బీజేటీని మాస్ఫెట్ని రెండింటిని కంబైన్ చేస్తే దాన్నే ఐజీబీటీ అంటాం. ఐజీబీటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్. దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్. ఇది ఒక సెమీ కండక్టర్ డివైస్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫాస్ట్ స్విచ్చింగ్ కోసం యూజ్ చేస్తాం. అలాగే ఐజీబీటీ ఈజ్ ఏ ఫ్యూజన్ బిట్వీన్ బీజేటీ అండ్ మాస్ఫెట్. ఈ ఐజీబీటీని దేంతో తయారు చేస్తాము, ఎలా తయారు చేస్తాము అంటే బీజేటీని మాస్ఫెట్ని రెండింటిని కంబైన్ చేస్తాం అనమాట. IGBT is a 3-terminal power switch have high input impedance like MOSFET. అలాగే మాస్ఫెట్ని బీజేటీని ఎందుకు తీసుకున్నాము అంటే మాస్ఫెట్కి ఏంటి అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది హైగా ఉంటుంది. అలాగే బీజేటీకి అనేది ఆన్ స్టేట్లో పవర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేసి ఐజీబీటీని తీసుకొచ్చారనమాట. ఐజీబీటీ ఈజ్ ఏ combined form of best qualities of both BJT and PMOSFET. బీజేటీలో ఉన్న మంచి క్వాలిటీని అలాగే మాస్ఫెట్లో ఉన్న మంచి క్వాలిటీని రెండింటిని కంబైన్ చేసి ఐజీబీటీని తయారు చేశారు. బీజేటీలో ఏంటి ఆన్ స్టేట్ పవర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మాస్ఫెట్లో ఏంటి అంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది హైగా ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక కొత్త డివైస్ని తీసుకొచ్చారు. దాన్ని ఏమంటున్నాం? IGBT. IGBT is a 3-terminal device. The 3 terminals are gate, emitter and collector. IGBTలో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్ ఉంటాయి. ఏంటవి? గేట్, ఎమిటర్ అండ్ కలెక్టర్. చూడమ్మా, సింబల్ ఇలా ఉంటుంది. దీంట్లో ట్రాన్సిస్టర్ సింబల్, అలాగే మాస్ఫెట్ అనమాట. ఎమిటర్, అలాగే కలెక్టర్, అలాగే గేట్. ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? గేట్, ఎమిటర్, కలెక్టర్. నెక్స్ట్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఐజీబీటీ. ఐజీబీటీ కెన్ బి కన్స్ట్రక్ట్ విత్ ద ఈక్వలెంట్ సర్క్యూట్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ట్రాన్సిస్టర్ అండ్ మాస్ఫెట్. ఈక్వలెంట్ సర్క్యూట్ని ఎలా డ్రా చేస్తాము అంటే 2 ట్రాన్సిస్టర్స్ అలాగే మాస్ఫెట్ని యూజ్ చేస్తున్నాం. As the IGBT process the output of the below combination of PNP transistor, NPN transistor and MOSFET. ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ని ఎలా డ్రా చేస్తున్నాము అంటే పిఎన్పి ట్రాన్సిస్టరు అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టరు మాస్ఫెట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐజీబీటీ. అండ్ ఐజీబీటీ ఈజ్ కన్స్ట్రక్ట్ ఆన్ ఏ P+ లేయర్ సబ్ట్రాక్ట్. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము అంటే P+ లేయర్ సబ్స్ట్రేట్ని తీసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం మాస్ఫెట్లో నేర్చుకున్నాం కదా. ఫస్ట్ మనం ఇక్కడ మాస్ఫెట్లో ఇక్కడ ఏం తీసుకుంటామంటే N+ సబ్స్ట్రేట్ని తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేపాటికి ఐజీబీటీలో ఏం తీసుకుంటాము అంటే P+ సబ్స్ట్రేట్ని తీసుకుంటాం. నెక్స్ట్, అండ్ ఆన్ P+ సబ్స్ట్రేట్ ఏ హై రెసిస్టివిటీ N- లేయర్ ఈజ్ ఎక్స్పెన్షన్లీ గ్రోన్. నెక్స్ట్, ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే P+ సబ్స్ట్రేట్ తర్వాత N- లేయర్ని తీసుకుంటున్నాం. మైనస్ అంటే మనకు తెలుసు కదా, లైట్లీ డోపింగ్ అంటే రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. P+ అంటే ఏంటి? హైలీ డోప్. P+ సబ్స్ట్రేట్ని తీసుకున్నాం, దానిపైన N- లేయర్ని గ్రోన్ చేసాం. మైనస్ అంటే ఏంటి అంటే లైట్లీ డోప్డ్. ఈ P+ లేయర్ని ఏ లేయర్ అంటున్నాము అంటే ఇంజెక్షన్ లేయర్. అలాగే N- లేయర్ని ఏమంటున్నాము అంటే డ్రిఫ్ట్ లేయర్ అంటున్నాం. నెక్స్ట్, ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ది P+ సబ్స్ట్రేట్ ఏ మెటల్ లేయర్ ఈస్ డిపాజిటెడ్ టు ఫార్మ్ ద కలెక్టర్ టెర్మినల్.
నెక్స్ట్ దీనికి ఏం చేస్తాము అంటే పీ ప్లస్ సబ్స్ట్రేట్కి కింద మెటల్ కాంటాక్ట్స్ని ఇచ్చాం, ఈ మెటల్ లేయర్ని ఇచ్చాం. ఈ మెటల్ లేయర్ని మనం ఏమంటున్నాము అంటే కలెక్టర్ అంటున్నాం. ఏం ఫామ్ చేస్తుంది అంటే కలెక్టర్ని ఫామ్ చేస్తుంది. నౌ P region are diffused in the exponentially grown and n minus layer. Further n plus regions are diffused in P region. నెక్స్ట్ ఏం చేసాము అంటే n మైనస్ లేయర్ తర్వాత P లేయర్ని గ్రౌండ్ చేసాం, దాని తర్వాత n ప్లస్ లేయర్ని. ఫస్ట్ ఏం తీసుకున్నాం P ప్లస్ సబ్స్ట్రేట్, దాని తర్వాత n మైనస్ లేయర్, దాని తర్వాత P లేయర్, తర్వాత n ప్లస్ లేయర్. ప్లస్ అంటే హైలీ డోపింగ్, మైనస్ అంటే లైట్లీ డోపింగ్, పి అంటే నార్మల్ డోపింగ్, ప్లస్ అంటే n ప్లస్ అంటే హైలీ డోపింగ్. ఫస్ట్ ఏం తీసుకున్నాం పి ప్లస్ సబ్స్ట్రేట్, నెక్స్ట్ ఏం గ్రౌండ్ చేస్తాం n మైనస్ లేయర్, నెక్స్ట్ పి లేయర్, నెక్స్ట్ మళ్ళీ n ప్లస్ లేయర్ని తీసుకున్నాం. An insulating layer of silicon dioxide is grown on the surface. నెక్స్ట్ ఏ లేయర్ని డిపాజిట్ చేస్తున్నాము అంటే SiO2 లేయర్ని డిపాజిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏమి ఇచ్చినాము అంటే ఎమిటర్కి గేట్కి మెటల్ కాంటాక్ట్స్ అనేవి ఇచ్చామన్నమాట. ఫస్ట్ ఏమి ఇచ్చాం పీ ప్లస్ లేయర్ సబ్స్ట్రేట్, నెక్స్ట్ n మైనస్ లేయర్, పీ లేయర్, n ప్లస్ లేయర్, నెక్స్ట్ SiO2, నెక్స్ట్ మెటల్ కాంటాక్ట్స్ అనేవి. ఈ పీ ప్లస్ లేయర్ని ఏమంటున్నాము అంటే ఇంజెక్షన్ లేయర్ అంటున్నాం. ఎందుకు ఇంజెక్ట్ లేయర్ అంటున్నాము అంటే పీ ప్లస్లో ఉన్న హోల్స్ అనేవి దేంట్లోకి ఇంజెక్ట్ చేస్తుంది అంటే n మైనస్లోకి ఇంజెక్ట్ చేస్తుంది, కాబట్టి దీన్ని ఏ లేయర్ అంటున్నాము అంటే ఇంజెక్ట్ లేయర్ అంటున్నాం. అలాగే n మైనస్ లేయర్ని ఏ లేయర్ అంటున్నాము అంటే డ్రిఫ్ట్ లేయర్ అంటున్నాం. అలాగే పీ లేయర్ని ఏమంటున్నాము అంటే బాడీ రీజియన్ అంటున్నాం. పీ ప్లస్ని ఇంజెక్ట్ లేయర్, n మైనస్ డ్రిఫ్ట్ లేయర్ అంటున్నాం, పీ లేయర్ని ఏ రీజియన్ అంటున్నాము అంటే బాడీ రీజియన్ అంటున్నాం. నెక్స్ట్ ఈ పీ ప్లస్ n మైనస్ ఈ రెండు ఎక్కడైతే కంబైండ్ అవుతున్నాయో దాన్ని జంక్షన్ J1గా రిప్రజెంట్ చేసాం. n మైనస్ పి ఎక్కడైతే ఫామ్ అవుతున్నాయో కంబైండ్ అవుతున్నాయో దాన్ని జంక్షన్ J2తో రిప్రజెంట్ చేసాం. అలాగే పి n ప్లస్ని దేంతో మెన్షన్ చేసాము అంటే J3. అంటే ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి J1, J2, J3. అలాగే ఇక్కడ ఈ మెటల్ కాంటాక్ట్స్ నుంచి ఒక టెర్మినల్ తీసుకున్నాం, దాన్ని కలెక్టర్తో డినోట్ చేసాం. అలాగే ఈ మెటల్ నుంచి ఎమిటర్ని తీసుకున్నాం, అలాగే ఇక్కడ ఉన్నదాన్ని గేట్తో డినోట్ చేసాం. ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి 3 టెర్మినల్స్, కలెక్టర్, ఎమిటర్, గేట్. అండ్ ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి 3 జంక్షన్స్ J1, J2, J3. నెక్స్ట్ లేయర్స్ ఏమున్నాయి ఇంజెక్ట్ లేయర్, డ్రిఫ్ట్ లేయర్, నెక్స్ట్ ఇది పీని ఏమంటున్నాము అంటే బాడీ రీజియన్ అంటున్నాం. నెక్స్ట్ వర్కింగ్ వచ్చేసేపాటికి ఏంటి అంటే the working principle of IGBT is based on the biasing of gate to emitter terminals and collector to emitter terminals. దీని వర్కింగ్ వచ్చేప్పటికి ఏంటి అంటే ఫస్ట్ మనం బయాసింగ్ ఇస్తున్నాం అనమాట. ఏంటి అంటే VCC యొక్క పాజిటివ్ టెర్మినల్ని కలెక్టర్ కనెక్ట్ చేసాం, అలాగే నెగిటివ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేసాము అంటే ఎమిటర్కి కనెక్ట్ చేసాం. అలాగే VGని దేనికి కనెక్ట్ చేసామంటే గేట్కి కనెక్ట్ చేసాం పాజిటివ్ టెర్మినల్ని, నెగిటివ్ టెర్మినల్ కనెక్టెడ్ టు ఎమిటర్. ఫస్ట్ ఇక్కడ మనం ఏం అప్లై చేస్తున్నాము అంటే VCCని అప్లై చేద్దాం. VCCని అప్లై చేస్తే పాజిటివ్ టెర్మినల్ కలెక్టర్కి ఇచ్చాం, నెగిటివ్ టెర్మినల్ ఎమిటర్కి ఇచ్చాం, కాబట్టి IGBT అనేది ఏ బయాస్లో ఉంది అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉంది. నెక్స్ట్ గేట్ ఏంటి అంటే 0, గేట్ వాల్యూ 0, మనం గేట్కి ఎలాంటి వోల్టేజ్ని అప్లై చేయలేదు ఫస్ట్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జంక్షన్ J1 అనేది పాజిటివ్ ఇచ్చాం కాబట్టి పీ ప్లస్ n మైనస్ జంక్షన్ J1 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. నెక్స్ట్ PN మైనస్ ఇక్కడ ఏమి ఇచ్చాం నెగిటివ్ టెర్మినల్ ఎమిటర్కి ఇచ్చాం కాబట్టి n నెగిటివ్, కాబట్టి జంక్షన్ J3 అనేది ఏ బయాస్లో ఉంది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. కానీ నెగిటివ్ ఇక్కడ P ఉంది కాబట్టి జంక్షన్ J2 అనేది ఏ బయాస్లోకి వచ్చింది అంటే రివర్స్ బయాస్. J1 అండ్ J3 ఆర్ ఫార్వర్డ్ బయాస్, జంక్షన్ J2 ఈజ్ రివర్స్ బయాస్. జంక్షన్ J1, J3 అనేవి ఏ బయాస్లో ఉన్నాయమ్మా ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి. J2 అనేది ఏ బయాస్లో ఉంది రివర్స్ బయాస్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఎమిటర్ నుంచి కలెక్టర్ కరెంట్ ఫ్లో అవుతుందా అంటే ఫ్లో అవుతుంది. ఎందువల్ల జంక్షన్ J2 అనేది ఏ బయాస్లో ఉంది రివర్స్ బయాస్లో ఉంది. మనం VCC అప్లై చేసాం, గేట్ వాల్యూ 0 కానీ కరెంట్ అనేది ఫ్లో అవట్లేదు.
ఎందువల్ల ఫ్లో అవ్వట్లేదు అంటే జంక్షన్ J2 అనేది ఏ బయాస్లో ఉంది, రివర్స్ బయాస్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే గేట్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తున్నాం. కన్సిడర్ దట్ దెర్ ఈజ్ నో వోల్టేజ్ అప్లైడ్ టు ద గేట్ టెర్మినల్ ఎట్ ద స్టేజ్ ద IGBT విల్ బీ నాన్ కండక్టివ్ స్టేట్. కాబట్టి IGBT అనేది ఎలాంటి ఆన్లో ఉండదు. ఎందువల్ల అంటే గేట్కి మనం ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయలేదు. J2 అనేది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. నౌ ఇఫ్ ఇంక్రీజ్ ద అప్లైడ్ గేట్ వోల్టేజ్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గేట్కి మనం అప్లై చేస్తున్నాం, వోల్టేజ్ని అప్లై చేసి ఇంక్రీజ్ చేస్తున్నాం. డ్యూ టు ద కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఆన్ ద SiO2 లేయర్, the negative ions will get accumulated on the upper side of the layer and the positive ions will get accumulated on the lower side of the SiO2 layer. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే గేట్కి వోల్టేజ్ అప్లై చేస్తాం, స్టార్టింగ్ ఇచ్చాం కానీ కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే VGని ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ SiO2 లేయర్ ఉండడం వల్ల ఇది కెపాసిటర్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం VGని ఇంక్రీజ్ చేసామో ఈ SiO2 లేయర్లో నెగిటివ్ అయాన్స్ అనేవి గేట్ టెర్మినల్ దగ్గర ఈ SiO2 లేయర్లో నెగిటివ్ అయాన్స్ అనేవి అప్పర్ సైడ్లోను, పాజిటివ్ అయాన్స్ అనేవి లోయర్ సైడ్లోను ఎక్యుములేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం VGని స్టార్టింగ్లో ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో అవ్వదు. ఎప్పుడైతే VGని ఇంక్రీజ్ చేసినప్పుడు నెగిటివ్ అయాన్స్ అనేవి అప్పర్ సైడ్లోను, పాజిటివ్ అయాన్స్ అనేవి లోయర్ సైడ్లోను ఎక్యుములేట్ అవుతుంది. దిస్ విల్ కాజ్ ద ఇన్సర్షన్ ఆఫ్ ది నెగిటివ్ చార్జెస్ క్యారియర్స్ ఇన్ ద P రీజియన్. దీనివల్ల ఏమవుతుంది అంటే నెగిటివ్ అయాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇండ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ రీజియన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఇండ్యూస్ అవుతుంది. Higher the applied voltage VG greater than the insertion of negatively charged carriers. మన గేట్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ నెగిటివ్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దిస్ విల్ లీడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది ఛానల్ బిట్వీన్ ద జంక్షన్ J2 జంక్షన్ విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్రమ్ కలెక్టర్ టు ఎమిటర్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే గేట్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మనం VG ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది అంటే ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఛానల్ క్రియేట్ అవుతుందో అప్పుడు కలెక్టర్ నుంచి ఎమిటర్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి N- నుంచి ఛానల్ ద్వారా N+ ద్వారా దేనికి ఎమిటర్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వర్కింగ్ వచ్చేపాటికి ఏంటి అమ్మ అంటే VCCని మనం అప్లై చేసిన గేట్ వాల్యూ 0 చేస్తే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎందువల్ల ఫ్లో అవ్వదు అంటే జంక్షన్ J2 అనేది ఏ బయాస్లో ఉంది, రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే VGని అప్లై చేసినా కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. ఇప్పుడు VGని ఏం చేస్తాము అంటే ఇంక్రీజ్ చేయడం వల్ల SiO2 లేయర్లో నెగిటివ్ అయాన్స్ అనేవి అప్పర్ సైడ్, పాజిటివ్ అయాన్స్ అనేవి లోయర్ సైడ్ అనేవి ఎక్యుములేట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది అంటే నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఈ రీజియన్లోకి ఫామ్ అయ్యి ఎక్యుములేట్ అయింది. ఎప్పుడైతే మనం గేట్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నామో ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది అంటే ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఛానల్ అనేది క్రియేట్ అయిన తర్వాత కలెక్టర్ నుంచి ఎమిటర్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. నెక్స్ట్ the flow of current is represented as the current path in the picture. When the applied gate voltage VG increases, the amount of current flow from the collector to the emitter also increases. మన VGని ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ కూడా ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. నెగిటివ్ VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ IGBT. మన గ్రాఫ్ దేనికి డ్రా చేస్తున్నాము అంటే VCకిను ICకి గ్రాఫ్ గీస్తున్నాం. ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన VGని అప్లై చేయనప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు కదా. ఎందువల్ల అంటే జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్లో ఉండడం వల్ల VC అనేది పాజిటివ్ అయినా VG మనం అప్లై చేయకపోతే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎందువల్ల జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం VGని ఇంక్రీజ్ చేస్తున్నామో కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రివర్స్కి వచ్చేసేపటికి ఏం జరుగుతుంది అంటే
మన వీసీని నెగిటివ్ తీసుకుంటే జంక్షన్ J1 అనేది రివర్స్ బయాస్లోకి ఉంటుంది, కాబట్టి జంక్షన్ J1 వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. When the device is off mode, the reverse voltage is blocked by J2. ఆఫ్ మోడ్లో ఏముంటుంది అంటే J2 వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే రివర్స్ బయాస్ అయినప్పుడు వీసీ అనేది నెగిటివ్ ఇచ్చి అది రివర్స్ బయాస్ అవడం వల్ల J1 అనేది బ్లాక్ చేస్తుంది వోల్టేజ్. ఫార్వర్డ్ బయాస్లోనైతే J2 వల్ల బ్లాక్ అయిపోతుంది, రివర్స్ బయాస్లోనైతే వీసీ అనేది నెగిటివ్ అయ్యి J1 అనేది ఏం చేస్తుందంటే బ్లాక్ ది వోల్టేజ్. నెక్స్ట్ ఇది ఏంటిది అంటే ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి సేమ్ అనమాట. ఎప్పుడైతే థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా మనం అప్లై చేస్తే గేట్ వోల్టేజ్ ఎక్కువ ఇచ్చామో అప్పుడు కరెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. ద IGBT ఈజ్ ఆన్ స్టేట్ ఓన్లీ ఆఫ్టర్ VG ఈజ్ గ్రేటర్ దాన్ ఏ థ్రెషోల్డ్ వాల్యూ VGET. ఎప్పుడైతే మనం ఇచ్చిన గేట్ వోల్టేజ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ వస్తుందో అప్పుడే కరెంట్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసేపాటికి ఏంటి అంటే టర్న్ ఆన్ టైము, టర్న్ ఆఫ్ టైం ఉంటుంది. SCRలో చూసాం కదా, టర్న్ ఆన్ టైము అలాగే టర్న్ ఆఫ్ టైం. టర్న్ ఆన్ టైంని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, TDN, TR. ఫస్ట్ది టర్న్ ఆన్ టైం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ యాజ్ యూజువల్, డిలే టైం అండ్ రైస్ టైం. టర్న్ ఆన్ టైంలో ఏంటి అంటే డిలే టైము అలాగే రైస్ టైం ఉంటుంది. Delay time is defined as time in which collector current rises from leakage current to 0.1 IC. ఎప్పుడైతే IC కరెంట్ అనేది 0.1 నుంచి లీకేజ్ కరెంట్ నుంచి 0.1 వరకు ఇంక్రీజ్ అవుతుందో దాన్ని ఏ టైం అంటున్నాము అంటే డిలే టైం అంటున్నాం. డిలే టైం అంటే ఏంటి అంటే లీకేజ్ కరెంట్ నుంచి 0.1 వరకు ఇంక్రీజ్ అయితే దాన్ని ఏ టైం అంటున్నాం, డిలే టైం అంటున్నాం. నెక్స్ట్ అండ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ ఫాల్స్ ఫ్రమ్ VCE టు 0.9 VCE. ఇప్పుడు VCE అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రాప్ అయిపోయింది, హై నుంచి 0.9 వరకు కనుక డ్రాప్ అయితే దాన్ని డిలే టైం అంటున్నాం. కరెంట్లో చెప్పాలి అంటే కలెక్టర్ కరెంట్ అనేది లీకేజ్ కరెంట్ నుంచి 0.1కి ఇంక్రీజ్ అవడాన్ని డిలే టైం అంటాం. వోల్టేజ్లో చెప్పేమో అంటే VCE అనేది 0.9కి డ్రాప్ అవడాన్ని డిలే టైం అంటాం. నెక్స్ట్ది ఏంటిది అంటే రైస్ టైం. రైస్ టైమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ ఇన్ విచ్ కలెక్టర్ కరెంట్ రైజెస్ ఫ్రమ్ 0.1 టు IC అండ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ ఫాల్ ఫ్రమ్ 0.9 టు 0.1 VCE. నెక్స్ట్ రైస్ టైం అంటే ఏంటి అంటే కలెక్టర్ కరెంట్ అనేది 0.1 నుంచి ICకి ఇంక్రీజ్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని రైస్ టైం అన్నాం. నెక్స్ట్ వోల్టేజ్లో చెప్పాలి అంటే 0.9 నుంచి VCEకి డిక్రీజ్ 0.1కి డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటున్నాము అంటే రైస్ టైం అంటున్నాం. చూడమ్మా, టీ ఆన్ టైం అంటే స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్లో టీ ఆన్ టైం అంటే TDN ప్లస్ TR. TDN అంటే ఏంటి అంటే డిలే టైం, TR అంటే రైస్ టైం. డిలే టైం అంటే 0.1 నుంచి లీకేజ్ కరెంట్ నుంచి 0.1 వరకు ఇంక్రీజ్ అవడానికి పట్టే టైంని డిలే టైం అంటాం. అలాగే వోల్టేజ్లో కనుక తీసుకుంటే VCE నుంచి 0.9 వరకు డిక్రీజ్ అవడాన్ని డిలే టైం అంటాం. రైస్ టైం అంటే 0.1 నుంచి ICకి ఇంక్రీజ్ అవ్వడానికి పట్టే టైంని రైస్ టైం అంటాం. అలాగే వోల్టేజ్ అయితే 0.9 నుంచి 0.1కి డిక్రీజ్ అవ్వడాన్ని రైస్ టైం అంటాం. నెక్స్ట్ టర్న్ ఆఫ్ టైం. Turn off time consists of 3 components: delay time, initial fall time and final fall time. టర్న్ ఆఫ్ టైంలో ఏమేమి ఉంటాయి అంటే 3 పార్ట్స్కి డివైడ్ చేసుకున్నాం, TDF, TF1, TF2. డిలే టైం అలాగే fall 1 time, fall 2. Delay time is defined as time when collector current falls from IC to 0.9 IC. డిలే టైము ఆఫ్ టైంలో టర్న్ ఆఫ్ టైంలో డిలే టైం అంటే ఏంటి అంటే 0.9 నుంచి IC నుంచి 0.9 వరకు డిక్రీజ్ అవడాన్ని ఏమంటాము అంటే టర్న్ ఆఫ్ టైం అంట, డిలే టైం అంట. టర్న్ ఆఫ్లో డిలే టైం అంటే ఏంటి అంటే IC కరెంట్ అనేది
హైయెస్ట్ ఐసీ నుంచి 0.9 వరకు డిక్రీజ్ అవడాన్ని ఏమంటాము అంటే డిలే ఆఫ్ టైం అంటాం. నెక్స్ట్ డిలే టైమ్ అండ్ వీసీ బిగిన్స్ టు రైస్. అప్పుడు ఆ టైంలో వీసీ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్ ఫాల్ టైమ్ ఈజ్ టైమ్ డ్యూరింగ్ విచ్ కలెక్టర్ కరెంట్ ఫాల్స్ ఫ్రమ్ 0.9 ఐసీ టు 0.2 ఐసీ. నెక్స్ట్ F1లో ఏం జరుగుతుంది, TF1లో ఏం జరుగుతుంది అంటే కలెక్టర్ కరెంట్ అనేది 0.9 నుంచి 0.2 వరకు డిక్రీజ్ అవుతుంది. అండ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ రైజ్ టు 0.1. అలాగే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ అనేది ఏంటి అంటే 0.1కి ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్ ఫాల్ టైమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ టైమ్ డ్యూరింగ్ విచ్ కలెక్టర్ కరెంట్ ఫాల్స్ ఫ్రమ్ 0.2 0.1 అండ్ ఎమిటర్ వోల్టేజ్ 0.1 టు ఫైనల్ వాల్యూ. మనం టర్న్ ఆఫ్ టైంని 3 పార్ట్స్కి డివైడ్ చేసుకున్నాం కదా. ఏంటి అంటే TDF, TF1, TF2. TDF అంటే ఏంటి, ఐసీ అనేది మ్యాక్సిమం వాల్యూ నుంచి 0.9 వరకు డిక్రీజ్ అయిపోతే దాన్ని ఐసీ అంటున్నాం, TDF అంటున్నాం, డిలే ఆఫ్ టైం అంటున్నాం. అప్పుడు వీసీ అనేది ఏమవుతుందంటే రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట, రివర్స్. నెక్స్ట్ ఏంటి అంటే TF1 అంటే ఏంటి అంటే ఐసీ అనేది 0.9 నుంచి 0.2 వరకు డిక్రీజ్ అవ్వడాన్ని TF1గా డినోట్ చేస్తాం. నెక్స్ట్ TF2 అంటే ఏంటి అంటే 0.2 నుంచి 0.1కి డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటాము అంటే TF2గా డినోట్ చేసుకున్నాం. నెక్స్ట్ TF1, TF2లో ఏమవుతుంది అంటే వీసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ అనేది ఫాల్ అవుతుంది, వీసీ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్లో T ఆన్ టైం ఉంటుంది, T ఆఫ్ టైం ఉంటుంది. T ఆన్ టైంలో ఏం జరుగుతుంది అంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. T ఆఫ్ టైంలో ఏం జరుగుతుంది అంటే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. IGBT వర్కింగ్ ఏంటి అంటే వీసీసీని మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో IGBT వాల్యూ VG వాల్యూ 0 అయినా సరే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే వీసీసీని కనెక్ట్ చేసి VGని కూడా కనెక్ట్ చేస్తున్నామో ఇక్కడ SiO2 లేయర్ అంటే కెపాసిటర్ కింద యాడ్ చేయడం వల్ల నెగిటివ్ అయాన్స్ అనేవి అప్పర్ సైడ్లోను, పాజిటివ్ అయాన్స్ అనేవి లోయర్ సైడ్లోను అక్యుములేట్ అవుతాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఎప్పుడైతే వీజీని ఇంక్రీజ్ చేస్తున్నామో ఈ నెగిటివ్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏం క్రియేట్ అవుతుందంటే ఛానల్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే కలెక్టర్ నుంచి ఎమిటర్ వరకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే P+లో నుంచి ఛార్జెస్ని ఎక్కడికి ఇంజెక్ట్ చేస్తుంది అంటే N- లేయర్లోకి ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల IGBT అనేది వర్కింగ్ కండిషన్లోకి వస్తుంది అనమాట. అలాగే దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేపాటికి స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేపాటికి ఆన్ టైం ఉంటుంది, ఆఫ్ టైం ఉంటుంది. ఆన్ టైంలో ఏమవుతుంది అంటే ఐసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వీసీ అనేది డిక్రీజ్ అవుతుంది. టీ ఆఫ్లో వచ్చేసేపాటికి ఐసీ అనేది డిక్రీజ్ అయ్యి వీసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ది IGBT. థ్యాంక్ యూ.